నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు విభిన్న యాసలంటే ఎంతో క్రేజట. కొన్ని యాసలను ఆయన ఎంతో ఇష్టపడి వింటుంటే మరికొన్ని మాత్రం ఆయన్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాయట. ముఖ్యంగా భారతీయ జర్నలిస్టుల యాసను అర్థం చేసుకోవడంలో ట్రంప్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. చివరకు భారతీయ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి ఆయన ఒక ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ అనువాదకుడినే పెట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అసలు ట్రంప్కు ఈ యాసల గొడవేంటి, ఈ అనువాదకుల కథేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ట్రంప్కు ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ యాసలంటే ఎంతో ఇష్టం. ఒకసారి ఒక ఇటాలియన్ జర్నలిస్ట్ మాట్లాడుతుంటే ఆమె గొంతు ఎంతో అందంగా ఉందంటూ ఆయన పొగిడేశారు. అంతేకాదు, ఇటలీ అన్నా అక్కడి తిండన్నా ఆయనకు ఎంతో మక్కువ. అయితే అదే సమయంలో భారతీయ యాస వింటే మాత్రం ఆయనకు ఏమీ అర్థం కాదు. ఒక భారతీయ ప్రతినిధి ప్రశ్న అడిగితే నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అని ఆయన ముఖం మీదే అనేశారు. ఎవరైనా అర్థం కాకపోతే నవ్వి ఊరుకుంటారు, కానీ ట్రంప్ మాత్రం తన అసహనాన్ని దాచుకోలేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉండి యాసలు అర్థం కాకపోవడం అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. భారతీయ యాసను అర్థం చేసుకోవడానికి ట్రంప్ ఒక వినూత్నమైన పద్ధతిని కనిపెట్టారు. అదేంటంటే, జర్నలిస్ట్ అడిగే ప్రశ్నను ఒక అనువాదకుడు తిరిగి ట్రంప్కు వివరించాలి. ఇక్కడ వింత ఏంటంటే, జర్నలిస్ట్ మాట్లాడేది ఇంగ్లీష్, అనువాదకుడు చెప్పేది కూడా ఇంగ్లీష్. కేవలం ఆ యాసను ట్రంప్కు అర్థమయ్యేలా చెప్పడమే ఆ అనువాదకుడి పని. బంగ్లాదేశ్ రాజకీయాల గురించి ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రంప్ ఎంతో తంటాలు పడ్డారు. అమెరికా అధ్యక్షుడికి ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవసరం రావడం చూస్తుంటే ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోంది. ఇది చూసి నెటిజన్లు రకరకాలుగా జోకులు వేస్తున్నారు. కేవలం భారతీయ యాస మాత్రమే కాదు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మాట్లాడే తీరుకు కూడా ట్రంప్ పడిపోతుంటారు. ఒకసారి ప్యారిస్లో ఈఫిల్ టవర్ దగ్గర డిన్నర్ చేస్తున్నప్పుడు మాక్రాన్ ఫ్రెంచ్ భాషలో ఏదో చెబుతుంటే ట్రంప్ కేవలం తలూపుతూ ఎస్ ఎస్ అన్నారట. తీరా మరుసటి రోజు పేపర్ చూస్తే కానీ ఆయనకు తాను దేనికి ఒప్పుకున్నారో అర్థం కాలేదట. మాక్రాన్ చాలా తెలివైన వాడని, తన యాసతో నన్ను బురిడి కొట్టించాడని ట్రంప్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. యాసల ప్రభావం దౌత్యపరమైన నిర్ణయాలపై కూడా పడుతుందనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ట్రంప్ మాక్రాన్ల మధ్య ఉన్న మరో వింతైన విషయం వారి కరచాలనం. ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని వదలడానికి ఇష్టపడరు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ఈ హ్యాండ్ షేక్ ను ఒక అస్త్రంగా వాడుతుంటారు. మాటలు అర్థం కాకపోయినా వారి చేతులే ఒక కథను చెప్తుంటాయి. లోకం పోకడ ఎలా ఉన్నా ట్రంప్ శైలి మాత్రం ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. యాసలు అర్థం కాకపోయినా అనువాదకులను పెట్టుకున్న తనదైన ముద్ర వేయడంలో ఆయన వెనక్కి తగ్గరు. రానున్న రోజుల్లో ఇంకెన్ని యాసలు ట్రంప్ ను కన్ఫ్యూజ్ చేస్తాయో, ఇంకెంతమంది అనువాదకులు ఆయనకు అవసరం అవుతారో వేచి చూడాలి.